ఇక మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ను ప్రారంభించనున్నారు. అనంతరం మెగా అల్ట్రాపాక్ క్యాన్సర్ ఆసుపత్రి ఫార్మా క్లస్టర్ తో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కొసిగిలో జన్మభూము మా ఊరు కార్యక్రమంలో ప్రసంగిస్తారు. రైతులతో ముఖాముఖి అవుతారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. హలో లలిత, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలుకు రాబోతున్నారు. విజయవాడ నుంచి ఆయన నేరుగా ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ కర్నూలుకే తలమానికంగా, రాయలసీమకే తలమానికంగా ఏర్పాటు చేసిన కర్నూలు విమానాశ్రయాన్ని కూడా ఈ టర్మినల్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. దాని తర్వాత ఇక్కడ నుంచి ఆయన కొసిగి బయలుదేరి వెళ్తారు. కొసిగిలో మా ఊరు జన్మభూమి కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అక్కడ రైతులతో కూడా ఆయన ముఖాముఖి అవుతారు. దాని తర్వాత కూడా కొసిగి ప్రాంతంలో ఏర్పాటు చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభిస్తారు. దాని తర్వాత కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కొన్ని కార్యక్రమాలను కూడా కుదించడం జరిగింది. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ప్రారంభించిన తర్వాత ఇక్కడే కర్నూలు జిల్లాలో గని ప్రాంతంలో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్రాజెక్టు కూడా ఇక్కడే జాతికి అంకితం చేస్తారు. దాన్ని ప్రారంభించి దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా కర్నూలు ఆసుపత్రిలో 120 కోట్లతో దాదాపు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు చేతుల మీద కూడా శంకుస్థాపన చేయన్నారు. అయితే ఈ కార్యక్రమానికి కూడా జిల్లా నుంచి కూడా పలు టీడీపీ నేతలు కూడా హాజరయ్యారు. ప్రధానంగా చూస్తే మనతో పాటు కొందరు డిప్యూటీ సీఎం కే కృష్ణమూర్తి ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఎయిర్పోర్ట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నారు. అంటే దాదాపు 18 నెలల కాలంలో ఒక ఛాలెంజ్గా తీసుకుని కూడా ఈ ఎయిర్పోర్ట్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ఈరోజు ప్రారంభించడం చేస్తున్నారు. అలాగే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఇలా అభివృద్ధి ఎలా జరుగుతున్నారు? నవేంద్రప్రదేశ్లో కర్నూలు ఎయిర్పోర్టు కలికితురాయి అని చెప్పవచ్చు. చంద్రబాబు ముందు చూపు గలవాడు. ఎక్స్ప్రెస్ రోడ్వే చాలా ఆలస్యం అవుతుంది, ఘాట్ రోడ్స్ ద్వారా ఎక్స్ప్రెస్ రోడ్వే చాలా ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతోనే చాలా ముందు చూపుతో ఈ ఎయిర్పోర్ట్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ స్థలం చూస్తే చాలా బ్రహ్మాండంగా కనపడతా ఉంది. ఇది కర్నూలు ప్రజలకు, అదేవిధంగా అనంతపూర్ ప్రజలకు, వీళ్ళందరికీ కూడా చాలా సౌకర్యము విజయవాడ వెళ్ళడానికి. అందుకోసమే ఇది నవ్యాంధ్రప్రదేశ్లో నేను అందుకోసం ముందే చెప్పాను, ఇది ఒక కలికితురాయి ఈ ఎయిర్పోర్ట్తో మాకు రావడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలు మొదట నమ్మలేదు. ఓరకలు ఏంటి అంత రాళ్ళు ఉన్న ప్రదేశంలో ఎలుగుతో ఎలా వస్తుంది అని చెప్పాను. కానీ రాళ్ళను కూడా తులిచి మంచిగా ఎయిర్పోర్ట్ ఎంత బ్రహ్మాండంగా చేశారనేది చాలా బాగా చక్కగా కనిపిస్తూ ఉంది. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము. ఇదే కాకుండా ఈరోజు ఇక్కడి నుంచి మరి క్యాన్సర్ హాస్పిటల్కు 120 కోర్స్తో అది కూడా ఇక్కడి నుంచే ఆన్ చేస్తూ ఉన్నాడు. ఇదే కాకుండా ఫార్మా దానికి కూడా ఇక్కడి నుంచే చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కర్నూలు కట్టే టైం రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇదే కాకుండా ఆయన కొన్ని ప్రాజెక్టులకు కూడా ఈరోజు శంకుస్థాపనగా చేసినటువంటి ప్రాజెక్టు కాకుండా మరి పులికనుమ అని చెప్పేసి చాలా పెద్ద ప్రాజెక్టు, దానికి కూడా జలహారతి ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే కర్నూలుకు ఇంతకుముందు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తూ ఉన్నాము. మేము చాలా కోరాము. 2014లో మొట్టమొదటిసారిగా ఆయన కర్నూలుకే రావడము, అప్పుడే హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల్లో దాదాపు 70-80% కూడా పూర్తి చేయడం జరిగింది. కాబట్టి మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఏది చేసినా కోస్తాంధ్రకి అక్కడే చేస్తున్నాడేమో కానీ ఆయన రాయలసీమ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నాడు. కాబట్టి రాయలసీమకు కూడా చాలా అడ్వాంటేజ్ వచ్చింది. కానీ ఒక కోరిక మాత్రం మిగిలిపోయింది, ఏంటంటే గుంటూరులో హైకోర్టు పెట్టాడు, దానికి బెంచ్ కోర్టు ఇక్కడ కూడా రాయలసీమలో పెడితే చాలా బాగుంటుందని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి అది కూడా నెరవేరిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ మనతో పాటు కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫరూక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు జిల్లాలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో శంకుస్థాపన చేయన్నారు. ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మనకు రాష్ట్రానికి కావచ్చు, మన జిల్లా కావచ్చు, ఎలా ఉపయోగపడుతుంది? దాదాపు చాలా రోజుల నుంచి సమస్య ఉండేదండి. ఎందుకంటే డబ్బులు వచ్చి చాలా రోజులైనాయి, 2-3 months అయిపోయింది. ల్యాబ్స్ కాకుండా ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. రేపు ఈ రోజు శంకుస్థాపన కూడా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది చిరకాల వాంఛ కర్నూలు ప్రజలది, క్యాన్సర్ హాస్పిటల్ కావాలని చెప్పి. ఎందుకంటే స్పేస్ ఉంది, రాష్ట్రంలో ఎక్కువగా స్పేస్ ఉండేది తిరుపతి అండ్ కర్నూలు హాస్పిటల్నే. కాబట్టి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కావాలని చెప్పి మొదటి నుంచి ఒక వాదన ఉన్నది. ఆ వాదనని ఈరోజు డిప్యూటీ స్పీకర్ మన మినిస్టర్ గారు అన్నగారు కే కృష్ణమూర్తి గారు పట్టుబట్టారు. ఇక్కడ ఫారూక్ మీరు తప్పకుండా ఇమీడియట్లీగా ఈ ఇయర్లోనే అయిపోవాలంటే ఈరోజు దానికి శంకుస్థాపన చేశాము. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ రావడం, జగన్ గారు వచ్చి ఇక్కడ చూస్తే తెలుస్తుంది డెవలప్మెంట్ అనేది ఏమైందో.
క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఎయిర్పోర్ట్ ఈ కొండల మధ్యలో ఎయిర్పోర్ట్ రావడం చాలా అందంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది డెవలప్మెంట్, ఇది ఇండస్ట్రియల్ ఏరియాగా డిక్లేర్ చేశారు సీఎం గారు. బెంగళూరు టు హైదరాబాద్, చెన్నై ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఎయిర్పోర్ట్ రావడం అనేది రాయలసీమ ప్రాంతం డెవలప్ కానికి ఇది ఆస్కారం. ప్రధాని మోడీ మాట్లాడారు, చంద్రబాబు నాయుడు తన కొడుకు కోసమే రాజకీయంగా ఎదుగుదల కోసమే ఆయన ప్రయత్నిస్తున్నాడు, అభివృద్ధిని పక్కన పడేస్తని చెప్తున్నారు సార్. ఆయనకు పిల్లలు లేరు, పిల్లలుంటే బాధ తెలుస్తుంది. అదేగాక లోకేష్ బాబు గారు ఆయన ఎమ్మెల్సీగా ఉండి ప్రజలకు సేవ చేస్తున్నారు. సేవ చేసే అవకాశం ఇప్పుడు ఎవరి పిల్లలు తిరగడం లేదండి, నాకు అర్థం కాలే. చంద్రబాబు గారు కొడుకు ఒకటి తిరిగితే ఒక నేనమా? అది తప్ప, అది ఏడన్నా ఉందా? ఎందుకు జరగడం లేదు? ఆయన చేసిన అభివృద్ధి ఎవరు చేయాలి? ఐటీలో కానీ ఆయన విదేశాలు తిరిగి ఇతర రాష్ట్రాలు తిరిగి రాత్రింబగలు కష్టపడి పాపం లోకేష్ బాబు గారు ఐటీని ఈ స్థాయికి తీసుకొచ్చినారు. పంచాయతీరాజ్లో భారతదేశంలో ఎవరు కూడా ఎక్కడ వేయలేని సిమెంట్ రోడ్డు ఆయన ఇచ్చినాడు. సగౌరవంగా అవార్డు తీసుకున్నారు. అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ ఆయన క్రిటిసైజ్ చేయడం నాకు అర్థం కాలేదు. మోడీ గారికి ఏం తెలుసు? ఆయన ఎప్పుడైనా కాపురం చేసినా కదా తెలిసేది. మొత్తం చూసుకున్నప్పుడు కర్నూలు అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఆరోగ్య శాఖ మంత్రి ఫరూక్ చెప్తున్నాడు. మనతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా ఉన్నారు. ఎమ్మెల్సీ కే ప్రభాకర్ సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూస్తుంటే ఇక్కడ కర్నూలు అభివృద్ధి ఎలా జరుగుతుంది? బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, అభివృద్ధి జరగట్లేదు, కేవలం రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారని చెప్తున్నారు సార్. అదే కర్నూలు అభివృద్ధి ఫస్ట్ ఆగస్టు 15వ తారీఖు ఏదైతే సీఎం గారు వచ్చినారో ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ కూడా 90% దాకా నెరవేరినాయి. కావలిస్తే వాళ్ళందరినీ మేము వెంట తీసుకుపోయి చూపిస్తాము. వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎవరికైనా కానీ ఒక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అభివృద్ధి చాలా అన్ని జిల్లాల కన్నా మాకు బాగా జరిగింది. అటు ఇరిగేషన్ పరంగా కానీ ఇండస్ట్రియల్ పరంగా కానీ అన్నీ కూడా మిగతా జిల్లాలతో పాటు ఎక్కువగానే జరిగింది మాకు. సార్ మీరు చెప్పండి సార్, మీ ప్రాంతంలో ఈరోజు ప్రధానంగా చూసుకుంటే సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. అది దేశానికి ఎలా ఉపయోగపడుతుంది సార్? డెఫినెట్గా చాలా సంవత్సరాల నుంచి వేచి ఉన్నటువంటి, చాలా సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ రావడం మాకందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. చాలామంది అనుకుంటారు ఇది ఒక ఇండస్ట్రీస్లకు పెద్దగా డబ్బులు ఉన్న వాళ్ళకే ఈ ఎయిర్పోర్ట్ అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. చుట్టుపక్కల ప్రతి గ్రామంలో కూడా 15 నుంచి 20 మంది ఐటీలో వర్క్ చేస్తున్నటువంటి వారు బెంగళూరులో కానీ, బాంబేలో కానీ, మెడ్రాస్లో కానీ వీళ్ళందరూ కూడా రావడానికి పోవడానికి ఈరోజు ఒక మంచి సౌకర్యం ఇది. అంటే గ్రామీణ స్థాయి నుంచి కూడా ఎంజాయ్ చేసేటువంటి దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదే రకంగా 35 వేల ఎకరాలు ఈరోజు ఇండస్ట్రీస్కి అలాట్ చేయడం వలన ఇక్కడ ఇండస్ట్రీస్ రావడానికి పోవడానికి కూడా ఇది ఒక పెద్ద కన్వీనియంట్. ఏది ఏమైనా నా కాన్స్టిట్యున్సీ వైజ్కి వచ్చేటప్పటికి 3 మండలాలలో 3 సోలార్ ప్రాజెక్టులు ప్లస్ ఈ ఎయిర్పోర్టు, ఇండస్ట్రీ ఇవన్నీ రావడం, ఎక్కడ లేని డెవలప్మెంట్. ఎవ్రీ విలేజ్లో ఈరోజు సిమెంట్ రోడ్లు, డ్రైన్స్, ఎస్పెషల్లీ కర్నూలు అర్బన్ తీసుకున్నామంటే ఎవ్రీ వార్డ్ 4 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది కళ్ళ ముందర కనిపిస్తున్నటువంటి ఇదే. మనతో పాటు యువనేత భరత్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా తీసుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఎయిర్పోర్ట్తో పాటు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా శంకుస్థాపన చేస్తున్నారు. ఈ అభివృద్ధిని మీరు ఎలా చూస్తున్నారు, ఎలా స్వాగతిస్తున్నారు సార్? ఫెంటాస్టిక్ అండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఈ క్రెడిట్ టోటల్ గోస్ టు హిమ్ ఓన్లీ. ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ రావడంతో మీకు ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తెలుసా. ఎందుకంటే ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టాలంటే ఫస్ట్ చైర్మన్ వాళ్ళ కంపెనీలో ఏం ఆలోచిస్తాడు, అరే ఎయిర్పోర్ట్ ఉందా, దట్ ఈస్ ద ఫండమెంటల్. ఎందుకంటే టైమ్ ఈజ్ వాల్యుబుల్ ఫర్ దెమ్. సో దీని తగ్గట్టుగా ఇక్కడ ఎయిర్పోర్ట్ రావడం అనేది టోటల్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు గారు. ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టర్ జోన్ డిక్లేర్ చేయడం జరిగింది. ఎన్నో ఇండస్ట్రీస్ రాను యూ కెన్ సీ దట్. మొత్తం చూసుకుంటే మటుకు కర్నూలులో ఎయిర్పోర్ట్ రావడం కూడా ఎంతో అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి కూడా జిల్లా నేతలు చెప్తున్నారు. దీంతో పాటు చూసుకుంటే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రధానంగా, అలాగే సోలార్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఇలా రాష్ట్రంలోనే కర్నూలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుందని చెప్పేస్తున్నారు. కేవలం కొందరు రాజకీయం కోసం విమర్శలు చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ టీడీపీ నేతలు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.